హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయత్నశ్రీ వ్లాగ్స్ అండి. నేను ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే పెసరపప్పుతో బిర్యానీ అయితే చేస్తున్నానండి. దానికి కావాల్సినవి బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, రైస్ అండి. ముందే కడిగేసి పెట్టాను, నానబెట్టుకోవాలండి. ముందు పప్పు కూడా కడిగేసి నానబెట్టానండి, పెసరపప్పు, మసాలా సరుకులు, కరివేపాకు. నేనైతే రైస్ వేయడానికి అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నానండి. కుక్కర్లో చేస్తున్నాను నేను. మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. నెయ్యి కూడా వేస్తున్నానండి, టేస్ట్ బాగుంటుంది అనమాట. బిర్యానీ స్పైసెస్ అయితే వేసేస్తున్నానండి. కొంచెం వేగనివ్వాలి. బిర్యానీ పెసరట్టు వేగిపోయినాయండి. రైలు వేసేస్తున్నాను, ఉల్లిపాయలు, క్యారెట్లు అవి ఇది కూడా బాగా వేసుకోవాలండి. వేగుతున్నాయి కదండి. రైస్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి తొందరగా అయిపోతుంది అనమాట. అంటే కూరతో పని ఉండదు కదా. కొంచెం నెయ్యి వేసుకుంటున్నా బాగుంటుంది, పెరుగు పెట్టుకుంటున్నా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అయితే వేగిపోయిందండి. పెసరపప్పు అయితే వేసేస్తున్నాను ఇందులో. ఇది కూడా బాగా వేసుకోవాలండి. ముందే వేసుకొని బాగా వేసుకోవాలి కదా రైస్ని. మనం రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్, ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ పప్పు కూడా బాగా వేగుతుంది కదా. ఇలా వేస్తేనేనండి రైస్కి మంచి టేస్ట్ వస్తుంది అనమాట.
వేగిపోయినాయండి. రైస్ అయితే వేసేస్తాను ఇందులో. రైస్ని కూడా వేసుకోవాలండి ఇవన్నీ పట్టేలాగా. ఒక 2 నిమిషాలు వేసుకుని అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి. బియ్యం కూడా వేగిపోయినాయండి చక్కగా ఇందులో. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తాను. అయితే కుక్కర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి రైస్కి. రైస్ అయితే అయిపోయిందండి. కుక్కర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, రైస్ అయితే రెడీ అయిపోయింది. సరే ఎంత బాగా వచ్చిందో రైస్. చాలా పొడి ఆడుతూ వచ్చింది కదండి. చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. రైస్ రెడీ అయిపోయింది కదండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేస్తాను. ఇంతేనండి, పెసరపప్పు పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.